స్థానిక సంస్థల ఎన్నికలపై 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే తానన్నానని చెప్పారు మంత్రి సీతక్క. నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రకటన చేయడం లేదని, మాట మార్చలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు జరిగే మినిస్టర్ల సమావేశంలో పూర్తి స్పష్టత వస్తుందని, అందరి అభిప్రాయాల తర్వాతనే నిర్ణయం ఉంటుంది అన్నారు సీతక్క. ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లో స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లో స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లో స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లో స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, అసలు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మంత్రులు మాట్లాడడాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సీతక్కేమో నేను కార్యకర్తలకి త్వరలో ఒక వారంలో ఉంటుంది అని మాత్రమే చెప్పాను, కానీ కేబినెట్ సమావేశం తర్వాతే స్పష్టత వస్తుందని కూడా ఆమె చెప్పినట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా? అయితే మంత్రులు చేసినటువంటి కామెంట్స్ అన్నిటిని కూడా పార్టీ కొంత సీరియస్ గానే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, మిగతా మంత్రులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కొంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, అనేక రకాల అంశాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా మంత్రులు కామెంట్ చేసినటువంటి అంశాన్ని కొంత పార్టీ సీరియస్ గా తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఉదయం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో కొద్దిసేపు సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర అంశాలన్నీ మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మంత్రులు చేసినటువంటి కామెంట్స్ మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కేబినెట్ సమావేశం ఉంటుందని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వారం 10 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి ప్రకటన వస్తుందని వీటన్నిటికి సంబంధించినటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇవి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడం, అలాగే ఎన్నికలకు అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యర్థిని అలర్ట్ చేయడం లాంటి అంశాలే అనేటువంటి అభిప్రాయంతో పార్టీ ఉంది. అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు చర్చించక ముందే ఎందుకు మంత్రులు ప్రకటన చేసినటువంటి అభిప్రాయంతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. దీంట్లో భాగంగానే మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపట్టడంతో పాటు పార్టీలో కనీసం చర్చించకుండా, పార్టీ అభిప్రాయం కూడా తీసుకోకుండా ఎలా కామెంట్ చేస్తారనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కులగణన చేసింది, బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. వీటితో పాటుగా కోర్టులో దీని మీద కేసు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ బేరీజు వేసుకోకుండా, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా మంత్రులు మాట్లాడడానికి సంబంధించినటువంటి అంశం మీద పిసిసి కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీని, ప్రభుత్వాన్ని ఇలాంటి కామెంట్స్ అనేవి ఇరుకున పెడతాయి కాబట్టి ఇలాంటి కామెంట్స్కి దూరంగా ఉండాలనేటువంటి సూచన కూడా ఆయన చేసినట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి ఈ సమస్యల మీద వీలైనంత త్వరగా ఎన్నికలు పెడతామని కావచ్చు, వారంలో ఎన్నికలు వస్తాయన్నటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కొంత పార్టీకి తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి కామెంట్స్ అన్నిటినీ మానుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.